అక్కడున్న ఫారెస్ట్ ఏరియాలో ఆమె దగ్గర ఎప్పుడైతే ఫోన్ ఉంటుందో ఆ టైంలో కాల్ చేసింది. సైలెంట్‌లో కదా కాల్ చేసింది. కాకుంటే ఏ విషయం పరంగా అంటే ఫ్యామిలీ కోసం మాత్రమే. మామ, అమ్మాయి ఎట్లున్నారు, ఫ్యామిలీ ఎట్లున్నది. ఎన్ని సంవత్సరాల క్రితం కాల్ చేస్తుంది మీకు? మ్యాక్సిమం 2 ఇయర్స్ అయిపోయింది. దాని ముందు కాల్ వచ్చింది. ఎప్పుడంటే మేము కేసు అయితే ఎప్పుడు పెట్టినాము, కేసు పెట్టినాం కదా సార్, అది ఏమని? మిస్సింగ్ కేసు, రాధా మిస్సింగ్ కేసు నడిచింది. ఎక్కడ పెట్టారు? ఒక 3 ఇయర్స్ అయిపోయింది. 4 ఏ ఇయర్స్ పోలీస్ స్టేషన్లో? పిఎస్లో పెట్టినాం సార్. అది అది ఏపీఎస్. పిఎస్ ఏం లేదు కానీ నాకు ప్రభాకర్ అన్న చనిపోయింది చూడు వ్యాపారాలు, ఆ టైంలో ఒక మెయిల్ ఐడి వచ్చింది. ఈ పలానా వాళ్ళు ఇప్పుడు నక్సలైట్ వాళ్ళు చుట్టాలంటే ఒక మెయిల్ ఐడి అట్లా స్కూల్లో అవుతుంది. అప్పుడు నేను స్టూడెంట్ ఉండే, పెడితే ఆ టైంలో మెయిల్ ఐడి పెడితే ఏంటంటే అప్పుడు సార్ పెట్టిన నేను ఏపీ అని వచ్చింది, అక్కడ తెలంగాణ కాదు. అచ్చా, నువ్వు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు మీరు? మెయిల్ ఐడి పెట్టిన నేను. రీజన్ ఏంటంటే మెయిల్ ఐడి పెడితే అది మెయిల్ ఐడి ఏపీకి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి కాల్ వచ్చింది నాకు, ఫలానా ఎవరు అంటే నేను రాధా వాళ్ళ తమ్ముడిని మాట్లాడితే, సరే కేసు కన్ఫర్మ్ అంటే సరే సార్ నేను ఉంటా అని చెప్పి ఆ సార్తో ఉండే. మేము ఇక్కడ తీసుకోము, అది స్టేట్ లెవెల్ పోతుంది, అది కూడా కాదు నేషనల్ లెవెల్ పోతుంది అంటే, సరే సార్ ఎక్కడికైతే అక్కడ సిద్ధమండి అమ్మ నేను వెళ్ళినాం. కేసు అది నిజంగా మేమే పెట్టింది. ఇక్కడ మిస్సింగ్ కేసు మా అక్క మాకు కావాలి. ఎవరు చేసిరంటే స్వప్న, దేవేంద్ర, శిల్ప, వీళ్ళు మాత్రమే చేసి. ఎవరు ఈ ముగ్గురు? సిఎంఎస్. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు హైదరాబాదే సార్. అది చైతన్య మహిళా సంఘం అని ఉంటుంది ఒకటి. అచ్చా. ఆ ప్రకారంగా వాళ్ళు ఆ సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు మాకు అక్కడనే అఫ్జల్గంజ్లో కాలేజ్ టైంలో వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అక్కని లొంగ తీసుకొని అక్కడ అక్కతో యాక్టివ్ ఉండి, నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు, మంచిగా అన్నీ రాస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అనే క్రమంలో అక్క కూడా అట్రాక్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఆ టైంలో ఏమైందంటే నన్ను కూడా ట్రై చేసిర్రు తీసుకోమని పార్టీలోకి. పార్టీలోకి అంటే సంఘంలోకి, ఇక్కడ లోకల్ సంఘంలో. కానీ అక్కడ నేను వెళ్ళలేదు. పీడిఎంలో నేను కూడా చేసిన, కాకపోతే ఏదో నార్మల్గా ఇట్లా వయసు వస్తున్నాయి, అది పీడిఎం అని. అది అప్పుడు ఆ ఏజ్లో మాకు తెలియదు సార్, కాలేజ్ టైంలో యంగర్స్ అన్నప్పుడు అది మినిమం. అది కాకుండా ఏమైందంటే పెద్ద బయలు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాను సార్. నేను మెయిల్ ఐడి పెడితే అక్కడ నుంచి సార్ కాల్ చేసిన, ఎవరో సార్. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు టచ్లోకి వచ్చారా? ఎన్ఏ కేసు తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ అయిన ఒక 2-3 మంత్స్కి కాల్ వచ్చింది నాకు. మీ నెంబర్ ఎలాగ వచ్చి ఉండొచ్చు బయటికి? ఆ నెంబర్ అక్కదే. నెంబర్ అక్క నెంబర్ మాకు మా డాడీ ఫస్ట్, అది అక్క తీసుకుంది. అక్కడ నుంచి నా దగ్గరకు వచ్చింది. అది సార్ మాకు ఆ నెంబర్ ఎట్లన్నా నాకు గుర్తుంటుంది. ఒకవేళ కాల్ చేస్తే ఇక్కడ నెంబర్ ఉండాలి కదా మాకు. మొదటిసారి కాల్ చేసినప్పుడు ఏమన్నారు అక్క? మొదటిసారి కాల్ చేసినప్పుడు నేను గుర్తుపట్టలేదు అక్క అని చెప్పి, నేను గుర్తుపట్టలేదు. హాయ్ నేనే అని అన్నది. ఒక మ్యాక్సిమం సార్ అది 3.5 years అవుతుంది అనుకుంటా. ఆ ఫస్ట్ కాల్ అది ఇక్కడనే మాట్లాడినా. కాల్ చేసి మార్నింగ్ 5:30 కాల్ వచ్చి ఫస్ట్ మెసేజ్ వచ్చింది హాయ్ అని. ఎవరని చెప్పి మా ఫ్రెండ్స్ ఉంటారు సార్, ఫ్రాంక్ చేస్తారేమో అనుకొని నేను మా అక్క అని తెలియదు నాకు. కాల్ చేసింది నేనే అంటే గుర్తుపట్టలేదు. వాయిస్ మొత్తం స్లాంగ్ మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది, అక్కదేమో మొత్తం శ్రీకాకుళం ఒక ఆంధ్ర లాంగ్వేజ్లో కనిపించింది. అది అక్కన కానీ కన్ఫర్మేషన్ ఉంటుంది సార్. మాకేం ముందే కాల్ చేసిన గుర్తు నువ్వేనని కాల్ మాట్లాడుతున్నాయి. నేనంటే నన్ను ఆట పట్టొచ్చింది కాబట్టి కేసు పెట్టినాం కదా, కొంచెం కోపంతో ఎవరు నువ్వు, ఎందుకు ఇట్లా కాల్ చేస్తున్నావు, ఏంది ఇదే నాటకాలు అన్నట్టు మా లాంగ్వేజ్లో మేము మాట్లాడినాను. కొంచెం మాట్లాడితే లేరా నేనే అని అన్నది. రాదని నన్ను సో రాదని అంటే పేరెంట్ వీళ్ళకు అట్లా పిలవద్దు ఫోన్లో అంటే, సరే నువ్వే కన్ఫర్మేషన్ అంటే. చిన్నప్పుడు మాకు ఉంటే సిబ్లింగ్స్ కదా సార్, కొన్ని చెప్తే గుర్తుపట్టేసింది. అప్పుడు ఆమెకు నాకు తెలిసిన మ్యాటర్ అడిగిన నేను అంటే కన్ఫర్మేషన్. ఆమె ఏంటంటే ఒక 5 నిమిషాల తర్వాత నువ్వే మా తమ్ముడు అని చెప్పి గ్యారెంటీ అయింది. మా అక్క కూడా అనేది నన్ను క్వశ్చన్ చేసి మాకు మేము చూసుకున్నాం. గుర్తుపట్టేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది. సరే బయట నాకు ఫోన్ చేసిన అని చెప్తే, అరే కేసు పెట్టిన ఇప్పుడు అయిపోయినా నిన్నే కేసు పెడతా అంటే, కేసు పెట్టేసినా అయిపోయింది, ఎన్ఐ కూడా వెళ్ళిపోయింది అంటే, తెలిసిందిలే నాకు న్యూస్ పేపరు అని మాకు తెలుసు, అది నాకు ఇంత ఫరక్ పడ్డట్టు మాట్లాడింది. తీసేసింది కేసు కూడా. ఆ క్రమంలో కాల్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఎన్ఐ వాళ్ళు అక్కడెక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు సార్, ఎవరు వచ్చారు, కేసు ఏంది అని నార్మల్ వస్తుంటారు. అట్లా టచ్ తప్ప అక్కడ అక్క కోవిడ్ అని ఎట్లా తీసుకొచ్చినా క్వశ్చన్ మార్క్ ఇంకా నాకు. ఇక్కడ పోలీసులు టచ్ ఉందంటారు, ఇదే క్వశ్చన్ మార్క్. నేను ఎవరితో పోలీసులు నాకు చెప్పింది, నాకు పోలీసు వాళ్ళు చెప్పిందంటే ఇక్కడ ఏం లేదు. మేము కేసు పెట్టినందుకు అక్కడ పోలీసులు మాకు టచ్ ఎట్లుందంటే కేసు వల్ల సార్ తప్ప అంతమంది ఏం లేదు, దాని ముందుకు ఏం లేదు. అక్క కాల్ చేసి ఫోన్ మాట్లాడుతుంది, మీకు డబ్బులు ఆశ చూపించారు కాబట్టి లేదు చాలా చెప్తారు సార్, మీకు మీ అక్క మీద రివార్డ్ ఉంది,
తీసుకురా, ఇది ఉంది అది ఉంది అంటారు చాలామంది ఉంటారు కదా సార్. అవును. తీసుకొస్తే మీ అక్కకి ఇట్లా అయితే అంటే మాకు ఆశ లేదు డబ్బుల మీద. మాకు కావాల్సింది అక్క ప్రాణాలతో వచ్చాడు, ఇక్కడ ఉంటే మేము చూసుకుంటాం అక్క అని చాలాసార్లు అక్క గురించి చెప్పిన నేను. ఎప్పుడు 2 years కింద నేను చెప్పి ఇంతకుముందు 3.5 years కింద 2 years కింద కాల్ వచ్చింది మళ్ళీ. అంటే అక్క ఒకటే నెంబర్ చేస్తుందా రకరకాల డిఫరెంట్ ఉంటుంది. మాట్లాడేవాడు ఎప్పుడే అమ్మా నాన్న గురించి అడుగుతుందా? అమ్మ గురించి అడిగింది ఎప్పుడు థర్డ్ టైం కాల్లో 2.5 years కింద థర్డ్ కాల్లో డాడీ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏముంటుంది అక్క? ఎట్లున్నారు పప్ప అని తెలుసు, పప్ప ఎట్లున్నావు అని అడిగితే ఆయన అప్పటికి ఇప్పుడు రమ్మని వస్తానని చెప్తాను సార్. ఎప్పుడు కాల్ చేసిన కూడా నేను వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం అక్కడ కేసీఆర్ సార్ ఉండే కదా మాకు ఇక్కడ గవర్నమెంట్ కేసీఆర్ సార్ ఉండే, కేటీఆర్ అన్న ఉండే, మా మామ కూడా పొలిటికలే, అన్న పొలిటికలే. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము మాట్లాడుకుంటాము, అక్కడ ఏం చేయకుండా మేము తీసుకొచ్చుకుంటాం. మా అన్న వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. అంటే ఏముంటుంది? ఇవన్నీ చెప్పకు, నేను అమ్మ డాడీ కొంచెం కాల్ చేసిన, పప్ప డాడీ ఎట్టున్నారు అదొకటే మాట్లాడు. ఇది ఇంకోసారి బాగా బలవుతూ అంకితం అయిపోయింది అక్క పార్టీకి అంతే. లాస్ట్ చాలా ఒకసారి సీరియస్ కూడా అయిపోయాను నేను, తిట్టినా కూడా. ఇంక ఎన్ని రోజులు మమ్మీ డాడీ కన్నా ఎక్కువ నీకు పార్టీ అవసరమా, నీకు వచ్చేసేయి నీకు సంబంధం లేదు, అయిపోయింది. అదేదో మనకు టచ్ లేదు, మన జనరేషన్ పాస్ట్లో కూడా ఏం లేదు మనకి లైఫ్లో. ఇంకా నన్ను లేదు నీకు పిన్నో కూతురు వారు ఉన్నారేమో, నీ అక్కనే పోయింది అనుకో, నువ్వు ఆన్లైన్ ఉద్దించుకొని పోతేనేమో నువ్వు ఏం అడగపోవు. మన కొత్త జనరేషన్ నక్సలెట్ అని చెప్తున్నావు, ఇక్కడేమో నీ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తారు. సార్ కాల్ అయిపోయింది సార్. నేనైతే ఇక్కడ నేను నమ్ముకొని పోతున్నాను, అక్కనే షాక్ అయింది. అవునారా అని అడిగింది నన్ను. ఎవరంటే నేను దేవేంద్ర శిల్ప మీరు చెప్పి కేసు పెట్టినా అంటే అట్లా మోసం చేస్తారు వాళ్ళు అని అక్క కూడా ఉన్నది. అడిగిన 7 సంవత్సరాలు పార్టీలో ఉంది కదా అమ్మాయి. అవును, పార్టీ అప్పుడు బాగా దగ్గర తీసుకుంది. కింద స్థాయి నుంచో కమాండర్ సావిలోకి వెళ్ళింది ఆవిడ. మరి ఎందుకు ఇంత బలమైన ముద్ర వేశారు ఆవిడ మీద? మీకున్న బలమైన ఎట్లా అంటే కేసు పెట్టక ముందేమో మంచిగా ఉంది సార్. అది ఎవరి మీద, దేవేంద్ర శిల్ప వీళ్ళ మీద కేసు పెట్టక ముందుకే అక్క మంచిగా ఉంది. ఎట్లా అంటే ఒక కమాండర్ ఇట్లా చెప్తున్నారు సార్. మాకు ఏంటంటే కమాండర్ ఇక్కడ 3 months ముందు తీసేసిన చెప్తారు కమాండర్ పోస్ట్ నుంచి. కమాండర్ అని తెలిసి మాకు మొన్న ఎప్పుడు కమాండర్ అయిందో ఏమైందో కూడా తెలియదు మాకు. అక్క అవి కూడా చెప్పదు మాకు. నీ స్టేజ్లో ఉన్న లోపల కమాండర్ కానీ కూడా చెప్పదు. కాకపోతే అది అయింది తీసేసినప్పుడు మాకు తెలిసిందమ్మ కమాండర్ అని. కానీ వాళ్ళ వాదన ఏంటంటే కోవట్టుగా మారి ఉదయ్ అనే వ్యక్తికి సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్కి సంబంధించిన సమాచారం అంతా పోలీసులకు ఇస్తుంది. అది సూర్యప్రకాష్ ద్వారా. సార్ ప్రూఫ్ ఉంటుంది కదా సార్, మేము ఇచ్చినట్టు ఏదైనా ఒక ప్రూఫ్, సమాచారం ఇస్తున్నాం, న్యూస్ ఇస్తున్నాం, ఇలాంటివి ఇస్తున్నప్పుడు ఒకటి ప్రూఫ్ ఉంటుంది. నా సంతకం అన్నా, నేను పెట్టిన లెటర్ అయినా, ఒక మెసేజ్ నేనే పెడుతున్న పలానా ఉదయం నుంచి అన్నట్టు ఉంటుంది కదా. ఉదయం అక్కడ ఉన్నాడు, నేను పెడుతున్నాను, ఒక్కసారి చూపించాను సార్. నేను మాట్లాడా సార్. ఇక్కడ ఎందుకు ఇంత బలమైన ఆరోపణ చేస్తారు? ఆరోపణ చేయడం వరకు ఒకటి. రెండోది ఇటువంటి కోవట్లు అనేది గతంలో కూడా అర్జున్ రెడ్డి అనే వ్యక్తి మీద కూడా వచ్చింది. అర్జున్ రెడ్డి కోవట్టుగా మారినప్పుడు పక్కన పెట్టి కేవలం పల్లెపాటి రాధ మీద కోపం ఎందుకు తీర్చుకున్నారు వాళ్ళు? తెలిసిపోతుంది కదా సార్. అక్కడ మేము కేసు పెట్టిన నుంచి ఇక్కడ ఇబ్బందులు ఇలాంటివి అవుతున్నాయి చాలా మటుకు. ఎప్పుడైతే కేసు పెట్టినామో అప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి మా ఇంటి నుంచి. కేసు పెట్టిన ఎవరి మీద తీసుకున్న మీద పెట్టినా నేను. మెయిన్ టార్గెట్ దేవేంద్ర, ఆమెనే చేసింది. వాళ్ళ కింద స్వప్న, శిల్ప ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకుపోయింది కూడా ఫస్ట్ శిల్ప. ఆ ముగ్గురు ఎక్కడున్నారు? జైలు ఉన్నారు. స్వప్న మాత్రం బయట ఉంది. దేవేంద్ర, శిల్ప అంటారు జైల్లో ఉన్నారు. స్వప్న అరెస్ట్ అయ్యే టైంలో ప్రెగ్నెన్సీ ఉంది సార్. ఆ టైంలో అరెస్ట్ చేయలేదో ఏమైందో మేము ఎక్కువ అప్పటికే అరెస్ట్ అయిపోయారు. మేము హైదరాబాద్ అంతా అప్పటికే అల్లకొల్లం ఉంది, ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉండలే మేము. కానీ పార్టీ కోవట్టుగా మారినప్పుడు ఇలాగ ఎందుకు విభేదాలు ఉంటాయి? అంటే విభజన ఎందుకు ఉంటుంది? అర్జున్ రెడ్డికి ఒక తీర్పు, అర్జున్ ఎవరో మీరు చెప్పారు మీకు తెలియదు కానీ ఆ వ్యక్తి ఇదే విధంగా కోవట్ చేశాడని ఆయన క్షమించి వదిలిపెట్టారు. పల్లెపాటి రాధకు మాత్రం ప్రజాకోర్టులో శిక్షణ. అర్జున్ రెడ్డి చెప్తున్నారు సార్. అర్జున్ రెడ్డిని రెడ్డి ఉంది కదా సార్, మాకు దళిత్ క్యాస్ట్ కదా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి అన్నదంటే రెడ్డి ఉన్నది, రెడ్డి కదా, క్యాస్ట్ ఎక్కువ, బలం ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఇంకా ఊహించుకుంటున్నారు. పార్టీ ఉన్నదే ఇలాంటి క్యాస్ట్ లోకం ఉండొద్దనే కదా చేసింది వాళ్ళు కూడా. అలాంటిది అర్జున్ రెడ్డి మీరు చెప్తారు అర్జున్ రెడ్డి విడిచిపెట్టారని. కోవట్ అయినా కూడా ఒక అబ్బాయి, ఇక్కడ అమ్మాయి కదా, అమ్మాయి ఒకటి దళిత అమ్మాయి, క్యాస్ట్ తక్కువ, రీజన్స్ ఇవి కూడా ఉన్నాయి సార్ చంపడానికి. అంటే పార్టీలో ఇటువంటి ఉంటాయి, కులాల మతాలకు అతీతంగా ఉన్నది కదా పార్టీ. సరే అప్పుడు నేను అనుకున్నాను సార్, నేను ఒక అక్క పోయినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంది నాకు కూడా వాళ్ళ మీద. ఎప్పుడైతే అక్క చచ్చిపోయిందో, చంపేసారో, చనిపోయినా అవి కూడా నాకు తెలుసు సార్. అక్క పోయిందని ఒక రెస్పెక్ట్ చెప్తున్నాను. మా అక్క నక్సలేటర్ నేను చెప్పుకుంటుండే, మా అక్క నక్సలేటర్ అన్నిటి కూడా కొట్లాడుతుంది, మా కోసం వేస్తుందని కొట్లాడుతుందని చెప్పుకుంటుండే. ఎప్పుడైతే మా అక్కని చంపేసారో చాలామంది లొంగిపోయిన అందరూ అప్పర్ కాస్టే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు అర్జున్ పేరు మీరు చెప్తారు. అర్జున్ రెడ్డి ఉంది కదా సార్,
వాళ్ళు కోవేట ఒక అబ్బాయిని ఇచ్చిపెట్టినప్పుడు మా అక్క వస్తేప్పుడు ఏమైంది? మరి అంత దారుణంగా ఏం తప్పు చేసింది? ఊరేసి చంపేసి రోడ్డు మీద వాడేసేంత ఏం తప్పు చేసింది? అదే 7 సంవత్సరాల పార్టీ పనిచేస్తుంది కదా, 7 సంవత్సరాలు సార్, ఇంకెక్కువ ఉంది. మా అక్క పోయింది 18 ఉంటుంది, అది ఫేక్. పోయింది అక్క 17లో December 26th మండే రోజు పోయింది. ఇంట్లో గుర్తుందంటే నాకు ఇన్నే ఉండే, నేను మమ్మీ నేను డాడీ ఉండే, పోతప్పుడు నేను ఇంట్లోనే ఉండే, కాలేజ్ టైం లేదు, అదే ఫస్ట్ ఇయర్ ఉంటుండే. అక్క కొన్ని టాయ్స్ కూడా ఇంకా ఇంట్లో ఉండే సెల్ఫ్లో, ఆ టాయ్స్ ఇంకొకరిని ముట్టని నేను. మెమరీస్ ఉంటాయి, అక్క పోయింది. స్లిబ్లింగ్స్ ఎక్కువ చిన్నప్పుడు జరిగినాయి. ఆ టాయ్స్ వల్ల నాకు గుర్తుంది, అదే డేట్. ఫోటో కూడా ఉంది అక్కది. మేము దమ్మ కూడా ఇక్కడ చౌరస్తా మీద ఫోటో తీసుకున్నాం. ఇట్లా డేట్ స్టాండ్ అయి ఉంది అట్లా. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల దాకా చూసా అక్కడి డెడ్ బాడీ. వాళ్ళు కూడా తీసుకోవేది ఎట్లా అంటే, అప్పటికి అక్క ఫస్ట్ ర్యాంక్ ఉండే అఫ్జల్ గంజ్లో ఉస్మానియా కాలేజ్లో. మీ అక్కకి ఇట్లా సీట్ వచ్చింది, ఇంకా కొంచెం 3 months కోర్స్ తీసుకుంటే డాక్టర్ అయిపోతాయి, డాక్టరేట్ వచ్చేస్తుంది. అక్క చేసింది డిఎంఎల్టీ, బీఎస్సీ డిఎంఎల్టీ, దానికి సర్జరీకి సంబంధమే లేదు. కానీ అక్క నేర్చుకుంది, సర్టిఫికేట్ లేకుండా లోపల నేర్చుకుంది. నాకు వచ్చి చెప్తుండే, అరే తమ్ముడు నేను డెలివరీ చేసిన ఒక పాపని అని చెప్తే, నువ్వు డిఎంఎల్టీ బ్లడ్ టెస్ట్ కదా, నువ్వు సర్జరీకి ఎట్లా పోయినావు అంటే చూపించి నన్ను ఆట ఇట్లా ఫన్ చేస్తాను ఇట్లా సిబ్లింగ్స్తో. అట్లా ఇంకా స్టాండర్డ్ అయింది, నా మైండ్లో ఇంకా ఉండేది. అంటే ఒకసారి డెడ్ బాడీ చూడగానే ఏమనిపించింది మళ్ళీ? భద్రాచలం హాస్పిటల్లో 7 సంవత్సరాల తర్వాత రకం చూసాం. చూసినప్పుడు చేసిన చంపేది కూడా 19వ తారీఖు నాడు రాఖీ. అదే సార్ చెప్పిన, అది డెడ్ బాడీ చూడగానే ఎవరైతే చేసినా చంపేద్దాం అనుకున్నాను. నా సిబ్లింగ్స్, నా తోడబుట్టిన ఆమె, నా అక్కనట్లు వేసినా చంపేద్దామని ఉంది నా మైండ్లో. లోకల్ మేము ఎట్లా అంటే సార్, మేము ఆమె నమ్ముకొని ఉన్నాం మేము. అలాంటి ఒక డెడ్ బాడీ, ఒక ప్రాణాలతో ఉన్న అమ్మాయి మాత్రం ఫోన్ మాట్లాడింది. ఫోన్ వచ్చింది సార్ నాకు 18కి అక్కడ నుంచి, ఒరిస్సా నుంచి. మేమేమనుకున్నాం రాఖీ పండుగ ఉంది 19వ తారీఖు, హక్కు వచ్చేస్తున్న ఓపుతాను, మేము వచ్చేస్తాను అనుకున్నాం. 18వ తారీఖు కాల్ చేసింది, మాట్లాడతలేదు. నేను నమ్మపోతే ఆడ ఆయి బుజ్జి ఆయి చిన్న పెట్టింది. ఎప్పుడు నాకు చాట్ అట్లా ఉండదు, ఆయి బ్రూస్లీ అని పెడుతుంది. రాఖీ ముందు రోజు ఫోన్ చేసింది. 18 రోజు నాకు కాల్ వచ్చింది, అది ఉంది సార్ నాకు హిస్టరీ, నా ఫోన్లో చాట్ ఉంది. ఆయి బుజ్జి ఆయి చిన్న, ఒరిస్సా నుంచి వచ్చింది అది. ఏమన్నా అప్పటి నుంచి 2-3 సార్లు కాల్ చేసి, నాకు కూడా రాఖీ పండుగ ఉంది కదా, విషయం చెప్పారు ఎక్కువ సంథింగ్ దేనికి వచ్చి అనుకున్నాం. అప్పటికి అనుమానం వచ్చింది అక్కకి రాఖీ పండుగ అంటే, వాడు అంటే నమ్మరు కదా అట్లా విన్నాడు. డౌట్ వచ్చి ఇంతకని చెప్పి కాల్ చేస్తే నో రెస్పాండ్. అక్కనే మధ్య హలో హలో నేనే అని చెప్పి అంటుంటే 2-3 సార్లు కాల్ వచ్చి లిఫ్ట్ చేసిన, నేను కాల్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ వరకు అది అక్కనే అనుకొని మేము ఫ్యామిలీ మొత్తం మా పెద్దక్క రైస్తక్క కూడా చెప్పినాను, చిన్నక్క వచ్చేస్తుందక్క, నువ్వు రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చేస్తా, చాలామంది వచ్చేస్తారు ఆ టైంలో, నీకు ఇచ్చేస్తా, గిఫ్ట్ ఇచ్చేస్తా అనుకున్నా. 21st రోజు ఈ వార్త తెలిసింది మాకు చనిపోయినట్టు. ఆమెకి ఏం గిఫ్ట్ అని చెప్పాలి, మా అమ్మకి ఏమని చెప్పాలి. నేను అమ్మ కూడా కూర్చుంది. అక్క ఏడుస్తుంటే అమ్మ ఏమనుకుంది, ఫస్ట్ అక్కకి చెప్పినాను, రస్తక్కకి చెప్పినా, మా అక్క చూసా అక్కకి చెప్పినాను. చెప్తే అక్క ఏడుస్తుంటే అమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మ ఏమనుకుంది, అక్క గుర్తు చేసింది. కానీ చనిపోయిన అక్కని ఫస్ట్ అక్కకే చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ చెప్పాలి కదా సార్, అది చెప్పలేని ఫ్రెండ్స్లో చెప్పాలా, చెప్పేసిన అందరూ ఇట్లా అయిపోయారు. నాకు చెర్ల నుంచి కాల్ వచ్చింది నాకు, విషయం ఇట్లా ఏమైతే నీకంటే తమ్ముడిని ఇక్కడ లొకేషన్ చెర్ల అంటే, లొకేషన్ తీసుకుని చెర్ల జెడ్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇక్కడ రెంట్కి కాల్ తీసుకున్నాం, వెళ్ళిపోయినాము. అన్న నేను మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత పార్టీ వైపు నుంచి ఏమైనా మీకు సంప్రదించారా? అక్కడ పార్టీ లేదు సార్, అది చంపిన వాళ్ళు వాళ్ళనప్పుడు ఎట్లా సార్, వాళ్ళు ఇంతవరకు కాల్ లేదు. ఇప్పుడు సార్ ఒకటి ప్రూఫ్స్ ఏంది, అంత తప్పేం చేసిందని నా డౌట్. మోసం చేసి ఇంకోటి ఏంటంటే కోవట్ అంటారు. కోవట్ అంటే ఒక నీ వల్ల పార్టీకి, నీ వల్ల రాధా వల్ల ఒక పార్టీకి ఇంత అన్యాయం జరిగింది. కోవిడ్ ఆపరేషన్ చేసినప్పుడు నక్సలైట్లను చాలామంది ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీసుల ద్వారా. నేను చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ పోతే లొకేషన్ తెలిసి అనుకుంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, రాధక్క వల్ల ఇట్లా అయిపోయినాయి, మా అక్క వల్ల ఇంతమంది చచ్చిపోయారు, ఈ అక్కనే చేస్తుంది, మీ అక్కనే చేస్తుంది, దానికి నువ్వు సహకరించింది, నీ కింద 5 మంది ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటుంది, ఒక ఫోటో అన్న ఏదైనా ఆధారం ఉండాలి మేము చేసినట్టు. అదేం పంపలేదు, లేవు కదా. ఇంకోటి ఏంటంటే నా కింద 5 మంది అని చూపిస్తారు కదా, 5 మంది ఎవరు ఫస్ట్ కనీసం వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్, దాన్ని మనం ఒక 5 పేర్లు రాసేసి వాళ్ళు నాకు సంబంధం ఉంది, నాకు గ్యాంగ్ ఉందంటే మీతో పాటు 5 మంది ఉన్నారు, అది ఎవరు సార్ వాళ్ళు? అది నాకే ఇప్పుడు డైలీ మెయింటెనెన్స్కి నాకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో. నాకు రీసెంట్గా మ్యారేజ్ 6 months అవుతుంది, నాకే ఇబ్బంది ఉంది. ర్యాపిడో వేసుకున్న అబ్బాయి నేను,
మీరేదో బాగా సంపాదించారంటే మీరు చూస్తే మా అమ్మ వాళ్ళు చిన్న ఇంట్లో బాగా సంపాదించుకుంటే ఇప్పుడు ర్యాపిడో ఐడీలా లోకల్ హైదరాబాద్ మాదాపూర్ పోతే ఐడి చూపిస్తారు సార్ ర్యాపిడో కొట్టుకోవడానికి. డైలీ ఇన్ని అవర్స్ అయితే కష్టపడదు కదా సార్ వాళ్ళు. పోలీసు ఇచ్చిన డబ్బులతో బాగా ఇల్లు కట్టుకున్నారు, విలాసవంత జీవితం. ఇల్లు ఇది చూస్తే ఇల్లు విలాసవంతం ఎక్కడ అవుతుంది? విలాసవంతమైన ఇల్లు ఇదే సార్, అది అదే ప్రభుత్వం. ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉంటారు ఎవరైనా విలాసవంతం అంటే? సార్ రీసెంట్ గా నా మ్యారేజ్ 6 months అయింది, లవ్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ అని కూడా మేము అప్పు చేసినాం. మ్యారేజ్ ఏంది నాకు చెప్పావా? తెలియదు సార్, మాకు టచ్ లేక 2 years కదా, 6 months కింద అయింది నాకు. ఆ మ్యారేజ్ కానీ కూడా చాలా పైసలు అవసరం ఉండి నేను గల్లీలో అక్కడిక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసి సంతకం పెడతాను. 2 లక్షలు తెచ్చుకొని డిన్నర్ వేసుకున్నాను. 2 లక్షలు ఇంత ఇబ్బంది అయిందా? కోట్లు కోట్లు లక్షలు బిల్డింగ్ కట్టినంటే గిదే బిల్డింగ్ అసలు చూపించండి. ఒక చిన్న ఇంట్లో 4 మెసులుతున్నాం. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటండి? మీరందరూ ఏమైనా కావాలని కోరుకుంటున్నారు? డిమాండ్ ఏంటంటే ఫేక్ ఇట్లా తప్పు చేసి ఉంటే నిలదీయండి, ఇంకోటి ఎంక్వైరీ చేసుకోండి. రీజన్ ఏంది? ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. ఒక నక్సలైట్ ఒకప్పుడు ఒక అన్నలు ఇప్పటికి ఉంది మన తెలంగాణలో. అన్నలు అంటే భయం ఏంటంటే ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళకి ఎగ్నెస్ట్ ఉన్న భయం. ఇప్పుడు ప్రజలకు కూడా మీరు మోసం చేసినట్టే. ప్రజల అమ్మాయి ఇక్కడ నుంచి ఒక దళిత అమ్మాయిని దారుణంగా ఒక తాడుతను ఉరేసి, ఇంకేం చేసినా మాకు తెలియదు సార్. అంటారు ఉరేసి అన్న లెటర్ అని చెప్తున్నాం. దాని ముందు ఏమైంది మాకేం తెలుసు సార్. అక్కడ మాకు ఇంకోటి ఏంటంటే 19th చచ్చిపోయింది అక్క, 21st ఎట్లా తెలిసింది మాకు? 2 days అక్కని ఏం చేసారు? ఆ డెడ్ బాడీని ఏం చేశారు? రీసెంట్గా కోల్కతా డాక్టర్ అమ్మాయి మేము ర్యాలీ కూడా వేసాం సార్ అక్కడ. అలాంటిది మా అక్కని చేయడానికి రూల్ ఏముంది అక్కడ? 2 days నుంచి మాకు తెలియదు అంటే డెడ్ బాడీ ఎక్కడుంది అప్పటి నుంచి? 2 days నుంచి ఎక్కడుంది అక్క? మాకు తెలియదు కదా సార్. 2 days నుంచి ఎక్కడుంది మా అక్క? 19th అయినా 21st తెలిసింది. కాల్ వచ్చింది 18th. అది 9:30 వరకు కాల్ వచ్చింది మాకు. 9:30 నైట్ 9:30 PM 18th డేట్ రోజు కాల్ వచ్చింది. 19th ఏమో లెటర్ వచ్చింది. అంటే ఆ నైటే ఏమో అయిపోయింది. ఏమైంది సార్ అది? అయితే ఖచ్చితంగా మాకు తెలవాలా. మీరు ఎందుకు చెప్పారు? ఆడ కార్యదర్శిని గణేష్ అనే పేరు ఉదయం తెలిసింది. అతను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మాకు. ఎందుకు చంపిండు? ఏ విధంగా ఉరేసి చంపాల్సి వచ్చింది? రీజన్ ఏంది అసలు? రీజన్ ఎందుకు సార్ అది చంపడం? అంత ఘోరంగా ఉరేసి మరి నిన్ను నమ్ముకొని ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి ఉంటుందా? ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుంటుందా? వ్యతిరేకత వస్తుంది సార్. ఇక్కడ మా అక్కకి మేము లోకల్ సార్. మేము అక్కకి ఇప్పటికి పేరుంది, పోయినా కూడా పేరుంది. అలా పోయినా కూడా ఎవరు తప్పు ఇంతవరకు ఎవరు తప్పు కూడా ఎప్పుడు తప్పు అనలేదు. ఆమె వల్ల ఇబ్బంది అవుతుంది. ఏ కాలనీ ఏ మెంబర్ కూడా ఎప్పుడు తప్పు ఊహించుకోలేదు. ఆమె వల్ల ఎప్పుడు పోయింది కదా అక్క, మన కోసం మనకు పేరుండే. ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తుంది ప్రజలకనే ఉండే, కానీ ఈ చేసి నుంచి వ్యతిరేకనే ఎక్కువ ఉంటుంది సార్. ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ, ఎగనెస్ట్గానే అవుతారు తప్ప ఎవరు సపోర్ట్ చేయరు. సూర్యప్రకాష్, ఫైనల్గా చెప్పండి. చాలామంది మీలాంటి వాళ్ళు, అక్కలాంటి వాళ్ళు, అంటే వీలాంటి వాళ్ళు చదువుకున్నారు, సమాజంలో ఉన్నారు. ఇప్పుడు అక్కలాంటి వాళ్ళు ఆ భావజాలనుకో లేదంటే వాళ్ళు చెప్పిన ఇటువంటి పథకాలకు దానికో ఆకర్షణలు వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత సాధించలేమనే బాధంతో బయటకు వస్తుంటారు. కొంతమంది అక్కడే అమరులు అవుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారికి మీలాంటి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే నమ్మిన కూడా ఎక్కువ నమ్మకూరి తెలుసుకొని పోవాలి. అది ఏదైంది, దేని గురించి వచ్చారు, దేని గురించి కొట్లాడుతారని. అక్క పోయింది క్యాస్ట్, మా అక్క పోయింది మాత్రం క్యాస్ట్ గురించే. లో క్యాస్ట్ పీపుల్ని ఎప్పుడు తొక్కి యూజమనే వస్తారు. ఆ అక్క అణిచేద్దామనే పోయింది. ఇప్పుడు అక్క పరిస్థితి వచ్చి డెడ్ బాడీ గురించి మా దగ్గరకు వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇంకొనికి రావద్దు. ఒక నక్సలైట్ మావోయిస్ట్నే ఒకప్పుడు ఉన్నది అక్క అని చెప్పి ఒక స్టేజ్లో చూసుకున్నాము. ఇలాంటిది ఒక దారుణంగా ఒక మా అక్కని చంపేసిన వాళ్ళు మీ అక్కని చంపని రూల్ ఏముంది? ఇలాంటి ఇంకొక ఆడపిల్లకి జరగద్దు. కేవలం సార్ ఒక దళిత అమ్మకి ఇట్లా జరిగింది. చాలామంది వచ్చేసారు సార్, ఎక్కువ కష్టం వచ్చేసారు. మరి మా అక్కకి ఎందుకు అయింది ఇట్లా? దాన్ని ఊరేసి చంపి ఏం చేసారు? నేను ఒక వీడియో చూసిన, దాంట్లో మా అక్కకి డ్రెస్ అక్కలేదు, డ్రెస్సే చక్కగలేదు. ఫైన్ లేదు సార్ అక్కడ. వీడి వరకు డ్రెస్ ఉంది, కప్పిరు, ఫైన్ లేదు అక్కడ. చున్నీ కప్పిరు అంటే దాని ముందు ఏం కావచ్చు? మాకు తెలియదా సార్? మాకు తెలియాలి అంతా. అది ఏం తెలియకుండా 4 పేపర్లు రాసేసి మీ అక్క కోవిడ్ అని చెప్పి చంపేస్తే ఇక్కడ ఊరుకుంటే ఎవరు ఉన్నారు? ఇక్కడ అందరికీ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక సంఘంలో పనిచేసి నేను కూడా వచ్చిన సార్. నేను తెలిసిన ఈ మాత్రం తెలియకుండా మాట్లాడాం కదా. కుల వివక్ష కోసం పోరాటం చేసిన పల్లిపాటి అనురాధ అదే కులం కోసం అక్కడ హత్యకారం చాలా దారుణం అంటున్నారు సూర్యప్రకాష్. ఇప్పటికైనా సరే ప్రజల్లో మార్పు రావాలి, బుల్లెట్ కాకుండా బ్యాలెట్తోనే మనం ఏదైనా సాధించవచ్చు అంటూ సూర్యప్రకాష్ చెప్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా పార్టీ వైపు వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించిన తర్వాత లోపలికి అడుగు పెట్టండి అంటూ సూర్యప్రకాష్తో పాటు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
పల్లెపాటి అనురాధ, పల్లెపాటి రాధ తమ్మ నాన్న చెప్పేది ఒకటే, ఎప్పటికైనా పూర్తి స్థాయి న్యాయం జరగాలి, తమ బిడ్డకి ఏ విధంగా చనిపోయిన విషయం తమకు తెలియాలి, ఆ విషయంపై పూర్తి న్యాయ విచారణకు ఆదేశించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇది పల్లెపాటి రాధ కుటుంబ సభ్యులతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చివరి మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.